నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. అయితే కొన్ని రోజులుగా చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడిన దగ్గర నుంచి దీన్ని బేసిక్‌గా ప్రభుత్వానికి లింకప్ చేయకూడదు కానీ, విద్యార్థులు ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. అందులోనూ ప్రైవేట్ కాలేజీలకి సంబంధించి. ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ తరహా వివాదాలవి రోజుకొక రకంగా బయటకొస్తున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం పట్ల కూడా పట్టించుకోవట్లేదు? మొన్న రీసెంట్‌గా అయితే బాచ్‌పల్లి కాలేజ్‌కి సంబంధించి నేరెళ్ల శారద వెళ్లి అక్కడ తనిఖీలవి చేశారే తప్ప, దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా పెద్దగా ఫోకస్ చేయనటువంటి సందర్భం కనిపించింది. అలాగే ఈ సినిమాల విషయానికొచ్చేసరికి కూడా బెనిఫిట్ షోలతోటి జనాలు ఏ రకంగా అర్ధరాత్రులైనా సరే ఎగబడి సినిమాలు చూడడం, అసలు ఏం జరుగుతుందో సోయి లేకుండా అయిపోతుంది. ఒక్కసారి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామాజిక కార్యకర్త కృష్ణకుమారి గారు. ఒక్కసారి ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను. రైట్. మేడం నేను ఆల్రెడీ మీకు చెప్పక్కర్లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది నా సబ్జెక్ట్ ఏంటి అనేది కూడా. అయితే బేసిక్గా స్టూడెంట్స్ మరి 16, 17, 18 ఈ ఏజెస్లోనున్న అమ్మాయిలు అబ్బాయిలు మాత్రమే సూసైడ్కి ఎక్కువగా పాల్పడుతున్నారు. అంటే ఎక్కువగా మ్యాథ్స్ ఏంటంటే ఫ్యాన్కి ఊరేసుకోవడం కానివ్వండి, ఫ్యాన్లకి ఊరేసుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అలాగే కాలేజ్ యాజమాన్యాలు ఎందుకు దీని మీద పెద్దగా శ్రద్ధ వహించట్లేదు? తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించట్లేదు? మా పిల్లలు ఇలాగా అయిపోతున్నారు. తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి కూడా ఎందుకు అంటే తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్రైవేట్ కాలేజీలో పెట్టడం పట్ల ఏమనుకోవచ్చు మనం? ఇప్పుడు ఈ సమస్య పట్ల మొదటగా తల్లిదండ్రులు ఒక ముందడుగు వేయాలి. అసలు మన పిల్లలకి ఏ చదువులు ఇష్టం? మనం చదివించాలనుకుంటున్నామా? వాళ్ళు చదవాలనుకుంటున్నారా? వాళ్ళు చదవాలేదా అనుకుంటున్నారా? వాళ్ళు చదవగలరా లేదా? ఈ క్లారిటీ వీళ్ళు పెద్దవాళ్ళుగా వీళ్ళకున్న మెచ్యూరిటీ కావచ్చు, ఏదన్నా కానీ ఏదైనా 16 ఏళ్ల పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు అంటే వాళ్ళకు వయసు ఉంటుంది కాబట్టి నలుగురిని విచారించైనా సరే ఏదో ఒకటి ఒక హోంవర్క్ చేయకోకుండా పిల్లలు స్కూల్లో కాలేజీలో చేర్పించేస్తున్నారు. పైగా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అప్పుడు మా నాన్న నన్ను చదివించలేకపోయాడు, నేను నా పిల్లల్ని చదివిస్తాను అనే ఒక రకమైన ఆలోచన ధోరణి తల్లిదండ్రుల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు చదవాలనుకున్నది పిల్లల చేత చదివించటం. మేమేదో త్యాగం చేసేస్తున్నాం, మా త్యాగాన్ని పిల్లలు అర్థం చేసుకోరేంటి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం. ఈ రకంగా వాళ్ళని ఈ కార్పొరేట్ కాలేజీల వైపు నెడుతున్నారు తల్లిదండ్రులు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళది పూర్తిగా ప్రైవేట్ కాలేజీ అంటేనే వ్యాపారం. మీకు ఇంకా రెండో ఉద్దేశం అక్కర్లా. వాళ్ళు ఫక్తు వ్యాపారస్తులు. ఏ రోజైతే ప్రైవేటు చదువులు ఎక్కువైపోయినాయో, ప్రభుత్వాల అజమాయిషీ తక్కువైపోయిందో, ప్రభుత్వాలు విద్య మాకు సంబంధించిన విషయం కాదు అని తప్పుకున్నాయో, ఆ రోజునే ఇలాంటి వాటన్నిటికీ బీజాలు పడ్డాయి. మరి ప్రైవేట్ కాలేజీల వాళ్ళు రాజకీయ పార్టీలకి చందాలు ఇస్తారు, మూటలు ఇస్తారు. అలాగే జర్నలిస్టులు ఎవరైనా భయపెడితే వాళ్ళకి ఇవ్వాలి, ఎవరైనా చోటమోటా నాయకులు వస్తే వాళ్ళకి ఇవ్వాలి. కాగాపోగా వీళ్ళు సంపాదించుకోవాలి. ఈ హోల్ ప్రాసెస్లో వాళ్ళు లెక్చరర్స్కి అసలు ఎంత జీతాలు ఇస్తున్నారు? అసలు క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారా లేదా? ఇప్పుడు పొలోమని నారాయణ శ్రీ చైతన్యాల్లో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ చేర్పిస్తున్నప్పుడు లక్షల మంది చేరుతున్నారు. దాంట్లో మీరు పర్సంటేజ్ కనుక తీస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో చూస్తారు కదా. ఆ పై నెంబర్లే తప్పితే ఆ పైన వచ్చిన వాటిని చెప్పటమే కానీ అక్కడ తప్పేవాళ్ళు ఉన్నారు, అక్కడ ర్యాంకులు రాని వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏమీ ఉండదు, సుయీసయ్యే ఉండదు. మరి ఎందుకు అట్లా కొంతమంది బాగా చదువుతున్నారు, కొంతమంది ఎందుకు చదవట్లేదు అంటే, వీళ్ళని కేటగిరైజ్గా చేసేసి కాలేజ్ స్టార్ట్ అయినప్పుడే బాగా చదివే పిల్లలకి బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి బాగా ఎక్కువ జీతాలు ఇచ్చే లెక్చరర్స్ చేత వాళ్ళకి చదువులు చెప్పించి వాళ్ళకి మార్కులు వచ్చే వాళ్ళకి బాగా మార్కులు వస్తే రాని వాళ్ళు గాల్లో కలిసిపోతుంటారు అక్కడ.
అలా వీళ్ళు కేటగిరీస్ వైజ్గా జీతాలు ఇచ్చుకునే ఎవరెవరికైతే పెద్ద లెక్చరర్స్కి జీతాలు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి, చదువుకునే పిల్లల్ని వాళ్ళకి, ఆ తర్వాత కేటగిరీ పిల్లల్ని వాళ్ళకి, తర్వాత వాళ్ళకి, చివరిగా వాళ్ళు ఇచ్చేది 15,000 20,000కి పొద్దున్నుంచి సాయంత్రం దాకా లెక్చరర్స్ చేత, జేఎల్స్ అంటారు, జూనియర్ లెక్చరర్స్ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు ఆ పిల్లలకి? ఫ్యాకల్టీ వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు జస్ట్ ఎంఎస్సి పాస్ అయి ఉంటారు, వాళ్ళకి టీచింగ్ స్కిల్స్ ఏముంటాయి? బీఈడీలు ఎంఈడీలు చేసిన వాళ్ళు ఏమి ఉండరు ఇక్కడ. ఈ ప్రాసెస్లో క్వాలిఫైడ్ లెక్చరర్స్ కాని వాళ్ళు చెప్పే చదువులు ఒక పొరపాటు అయితే అక్కడ. రెండోది విపరీతమైన ఒత్తిడి. క్లాస్ రూమ్లో 60 మంది 70 మంది పిల్లలు, హాస్టల్ రూమ్లో 7 మంది 8 మంది పిల్లలు, కుక్కేసినట్లు కోళ్ల ఫారాల్లో కోళ్లను పెట్టినట్టు పెట్టి వాళ్ళని ఉక్కిరి విక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేసి వాళ్ళకి 24 గంటలు గుర్రం ముందు పచ్చిగడ్డేసి పరిగెట్టించినట్టు గుర్రాన్ని, మీకు ఐఐటి వస్తుంది, మీకు అది వస్తుంది, మీకు ఇది వస్తుంది, మీకు ఎన్ఐటీలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని వాళ్ళకి 24 గంటలు ఓదరగొట్టి వాళ్ళని, పాపం పిల్లల్ని అలా చదివిస్తాం. మరి ఇటు ఒకవైపు తల్లిదండ్రులు ఒత్తిడి, ఒకవైపు కాలేజీలో సరైన పరిస్థితులు లేని ఒత్తిడి. అప్పటి వరకు ఇంట్లో ఉండి ఒక్కసారిగా హాస్టల్కి వెళ్ళి ఆ హాస్టల్ చూస్తేనేమో ఈ విధంగా ఉంటే, తిండి సరిగా పెట్టక, స్టడీ అవర్స్ అని తెల్లవారుజాము 4:30-5ంటికి నిద్ర లేపి రాత్రి 11 వరకు చదివిస్తూ ఉంటే, ఈ మధ్యలో వాళ్ళకి ఒక ఆట లేదు, పాట లేదు, మంచి లేదు, చెడు లేదు, ఒకదాని తర్వాత ఒకటి పరిగెట్టిస్తుంటే వాళ్ళని ఎట్లా చదువుతారు? దీని మీద రోత పుట్టినవాడు, విసిగిపోయినవాడు ఓ పక్క సోమవారం ఎగ్జామ్ ఉంటుంది, ఆదివారం రోజు వాళ్ళని ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వకోకుండా ఆ ఎగ్జామ్ ఏదో ఆదివారం పొద్దున్నే తగలబెట్టేసేసేస్తే మధ్యాహ్నం అన్నా వాళ్ళు కొంచెం మనశ్శాంతిగా ఆడుకుంటారు, పాడుకుంటారు, ఏదో రిలాక్స్ అవుతారు కదా. సోమవారం వస్తుంది అంటే వాళ్ళకి టెన్షను. ప్రతి సోమవారం టెస్టులు 24 గంటలు రుద్దటము టెస్టులు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు, ఈ పరిస్థితుల్ని భరించలేని పిల్లలు కొంతమంది ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే, ఇంట్లో వాళ్ళు కూడా కాదు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకో, నువ్వు చక్కగా ఇంజనీరింగ్లో చేరతావు అని వాళ్ళకి చెప్పి, ఇంజనీరింగ్ తర్వాత నువ్వు అమెరికా వెళ్తావు అని వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఈస్ట్మన్ కలర్లో కలలు, కాలేజీ వాళ్ళు ఇచ్చే కలలు, ఈ 2 సతమతం అయిపోయి వాటి మధ్యలో ఆ రియాలిటీకి వాళ్ళు దూరం అయిపోయి సతమతమై చదువుతున్నారు వాళ్ళు అక్కడ. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, పిల్లల రియాలిటీ విషయానికి వచ్చేసరికి ఇంకా ఇవన్నీ జరిగి వీటన్నిటిని తట్టుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా సూసైడ్లు చేసుకుంటున్నారు. మరి ప్రభుత్వాలది ఏంటి బాధ్యత దీనిలో? ప్రభుత్వం ముందే కాడి కింద పడేసింది. అసలు చదువు మా సంబంధం లేదు, మా బాధ్యత కాదు చదువు అని చెప్పి పక్కన పడేసింది. కానీ ఎంత పక్కన పడేసినా వీళ్ళకి పరీక్షలు పెట్టేది గవర్నమెంటే, రిజల్ట్స్ ఇచ్చేది గవర్నమెంటే. అన్నీ చేసినప్పుడు ఎంతో కొంత పట్టించుకోవాలి కదా. అయితే ఇందులో ఇంకొకటి, కొంతమంది మినిస్టర్స్కి సంబంధించిన, ఇప్పుడు నారాయణ సంస్థ విషయానికి వస్తే కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిది నారాయణ సంస్థ. అలాగే శ్రీ చైతన్య కాలేజ్ విషయానికి వస్తే దాని వెనకాల కూడా ఎవరో ఒకరు ఉండుంటారు. అయితే ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నప్పుడు ఏదో లవ్ అఫైర్ ఉంది కాబట్టి దాన్ని బయటికి రానకుండా ఆ కాలేజ్లో ఒత్తిడి అని చెప్పేసి, అంటే ఈ కేసెస్లో ఈ విధమైన వాదాన్ని బయటికి తీసుకొస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళకి క్లీన్ చిట్ కావాలి, అందుకని వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారు. ప్రతి కేసులో ఇదే తీసుకొస్తున్నారు. మీరు ఏమన్నా చెప్పండి, ఇప్పుడు ఎవరు రూలింగ్ పార్టీ అయితే వాళ్ళు తప్పుకోవటానికి అబద్ధాలు చెప్పడం చాలా సర్వసాధారణం అయిపోయింది. కానీ అసలు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి, బాగానే ఉంది, దీని నుంచి బయటపడటం ఎట్లా అని ఆలోచించట్లేదు రాజకీయ నాయకులు. అధికార పార్టీ వాళ్ళు ఆలోచించాలి, అధికారంలో ఉన్నవాళ్ళు. మరి పోయినసారి ఒకసారి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీరజ కమిటీ అని ఒకటి వేసి వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు, ఈ ఒత్తిడి నుంచి వాళ్ళకి ఆ రిలాక్సేషన్ కావాలి, వాళ్ళ ఒత్తిడిని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి, అందుకని చెప్పి కనీసం కౌన్సిలర్స్ని పెట్టండి, సైకాలజిస్టులను పెట్టండి. సైకాలజిస్టులు పిల్లలకు అవసరమా, లెక్చరర్స్కి అవసరమా? ఎవరికైనా సరే ఒక సైకాలజిస్ట్ అంటూ ఉన్నారు అంటే ఎవరో
ఎవరైనా వెళ్తారుగా సైకాలజిస్ట్ దగ్గరికి. ఇప్పుడు మీ ఆఫీస్లో ఒక సైకాలజిస్ట్ ఉన్నారని అనుకుందాం, ఎవరికి అవసరమైతే వాళ్ళు వెళ్తారు. అలాగే పిల్లలకి అవసరమే, కొంతమంది లెక్చరర్స్కి కూడా అవసరమే, తప్పేమీ లేదు. అసలు ఇవాళ రోజున సైకాలజిస్ట్ అవసరం లేకపోతే విచిత్రం వింత. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక దశలో సైకాలజిస్ట్ అవసరమైన పరిస్థితులు ఉన్నాయి మన చుట్టూ. అయితే పిల్లలకి ఇంకాస్త ఎక్కువ ఉన్నాయి పరిస్థితులు. అలాంటప్పుడు క్యాంపస్కి ఒక 2-3 సైకాలజిస్టులను పెడితే నష్టం ఏంటి? ఇప్పుడు మొన్న ఒక వార్త వచ్చింది ఏంటి, ఒక 25 లక్షలకి మొన్న సూసైడ్ చేసుకున్న అబ్బాయి విషయంలో డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. పేరెంట్స్ ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, ఫస్ట్ రోజు బాగా హడావుడి చేశారు అంటున్నారు. అదే 25 లక్షలు మీరు సైకాలజిస్టులు పెట్టుకున్నారనుకోండి, మహా అయితే ఒక్కొక్క సైకాలజిస్ట్కి ఎంత జీతం ఇస్తారు మీరు? ఓ 3 సైకాలజిస్టులు పెట్టినా నెలకు ₹1,00,000 జీతం ఒక్కొక్క క్యాంపస్కి, సంవత్సరానికి 12 లక్షలు. మీకు వస్తున్న డబ్బులతో పోలిస్తే ఈ 12 లక్షలు ఏ పాటికి అసలు ఒక్కొక్క క్యాంపస్కి? వాళ్ళంటూ ఉన్నారు అంటే ఎవరికైనా ఏమైనా బాధ అనిపించినప్పుడు, లేదు వాళ్ళు బాధగా వాళ్ళకై వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళ స్నేహితులైన వాళ్ళని తీసుకెళ్తారు కదా, లెక్చరర్స్ కూడా గమనిస్తారు కదా, ఈ పిల్లవాడు కొంచెం డల్గా ఉంటున్నాడు, ఈ పిల్లవాడు సరిగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ సరిగా లేవు, దిగులుగా ఉంటున్నాడు అన్నప్పుడు కౌన్సిలర్ ఉంది కదా అని పంపిస్తారు కదా, సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు కదా. అప్పుడు ఆ పిల్లవాడు మనసులో ఉన్న బాధనంతా చెప్పుకొని, మరి అవసరమైతే తల్లిదండ్రులను కూడా పిలిపించి, మీ అబ్బాయి చదవలేకపోతున్నాడు, 1 సంవత్సరం పోతే పోయింది అని చెప్పి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి ఆ బాబుని వచ్చే సంవత్సరం వేరే గ్రూప్ కన్నా పంపిస్తారు కదా. అసలు పిల్లోడంటూ బతికుంటే కదా ఏమైనా చేయటానికి ఉండేది. ఇలాంటి నేను మచ్చుకు ఒకటే చెప్పాను, ఇప్పుడు టీచర్ స్టూడెంట్ రేషియో బాగా తగ్గించాలి. 40 ఉంటే మంచిది, 60-70 ఉంటున్నారు. బేసిక్గా 30 అంటారు కదా. 30 కాదు, 40 వేసుకుందాం. అసలు కొన్ని కంట్రీస్లో అయితే 20 ఉంటారు. 20 ఉంటాయి. నేను అక్కడికే రాబోతున్నాను. అవును, ఒకటమ్మా, జనాభా తక్కువ ఉన్న దేశాల్లో పిల్లలు కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అవుతుంది. మరి మన దగ్గర పుట్టలు ఉన్నారు పిల్లలు, అందుకని చెప్పి పోనీ మనం వీళ్ళకి ఇస్తున్న ఫీజులు కట్టలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కట్టేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వం ఎప్పుడైతే విద్య నుంచి దూరం జరిగిపోయిందో, ప్రైవేట్ వాళ్ళు ఆ ప్లేస్ను ఆక్రమించారో అప్పుడే దుర్మార్గాలు దరిద్రాలు మొదలైనవి. ఇవి అసలు ఏ రోజైతే ప్రభుత్వము తన చేతిలోకి విద్యా వ్యవస్థను తీసుకొచ్చుకుంటుందో అప్పుడు ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. అంతకు మించి మార్గమే లేదు. ప్రతి రాజకీయ నాయకుడికి ఏదో ఒక బిజినెస్తో సంబంధం ఉంటుంది. ఇది పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు. బేసిక్గా మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేదే ఎడ్యుకేషన్లో, ఎందుకంటే నష్టాలు లేకుండా ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్లో పెడతారు. సరే, ఇక మనం అసలు మీరు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు, రాజకీయ నాయకులు వ్యాపారస్తులతో ఎందుకు దోస్తానా చేస్తున్నారు, ఇవన్నీ మనం మాట్లాడగలిగే సబ్జెక్టులు కాదు, పరిష్కారం దొరికే సబ్జెక్టులు కూడా కాదు. కనీసం సైకాలజిస్టులు పెట్టడానికి మీకేమి రోగం? సైకాలజిస్ట్ని మీరు ఎందుకు పెట్టట్లేదు అని ప్రభుత్వాలు ఎందుకు అడగట్లేదు? అసలు విద్యాశాఖ మంత్రులు ఏం చేస్తున్నారు? లేదు, డిఈఓలు ఉంటారు, ఎంఈఓలు ఉంటారు, స్పెషల్ సెక్రటరీలు ఉంటారు విద్యాశాఖకి, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారు ఎన్ని జరుగుతూ ఉంటే. అందుకని చెప్పి వాళ్ళందరికీ కనీసం చేయమన్నా కుట్టినట్టు చేసి వాళ్ళు బాధ్యతగా తీసుకుంటే తప్పితే ఇవి ఆగవు. ఇది ఏ తల్లిదండ్రులు లేకపోతే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఆగవు ఇవి. ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలకి సంబంధించి జాయిన్ అవుతే ఏమవుద్ది అంటే దాంట్లో కూడా విద్యా వ్యవస్థ బాగానే ఉంటుంది కదా. బాగానే ఉంటుంది. అసలు ప్రైవేట్ ఇప్పుడు ఒక ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, కాన్వెంట్ స్కూల్ ఉంది. కాన్వెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపట్లేదు? ఇంగ్లీష్ అది బాగా చెప్తారు, కొంచెం నీట్గా ఉంటారు అని కథలు చెప్తారు వీళ్ళు. కానీ నేను ఒకటి చెప్పమంటారా, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రావాలంటే డిఎస్సి పాస్ అవ్వాల్సిందే కదా. బిఎస్సి బీఈడీనో, బిఏ బీఈడీనో, ఎంఏ బీఈడీనో ఏవో ఉండాలి. మళ్ళీ అవి చాలట్లు డిఎస్సి రాయాలి కదా, క్వాలిఫై అవ్వాలి, ఇంటర్వ్యూలో రావాలి, అప్పుడు ఉద్యోగం ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళు క్వాలిఫైడా? లేదు అనుకుంటే ఎక్కడ ఉద్యోగం దొరక్క టీచర్ ఉద్యోగం తీసుకుని అరకొరగా చదువుకుని పాఠాలు చెప్పే ప్రైవేట్ కరెక్టా? అసలు తల్లిదండ్రులు ఈ విషయంలో ఆలోచించాలి. గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే గవర్నమెంట్ పుస్తకాలు ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, చదువు చెప్తుంది,
మధ్యాహ్నం భోజనం పెడుతోంది. మరి ఇన్ని చేసేటప్పుడు ప్రైవేట్ స్కూల్ని వదిలిపెట్టి వీళ్ళు ఒక మోజు అనమాట వీళ్ళకి. అంటే ప్రభుత్వాలను నమ్మట్లా ప్రజలు. అసలు ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఇంత చేస్తుంటే కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకులే స్కూల్స్ పెట్టినప్పుడు ఇంకా ప్రభుత్వంలో అలాంటి వ్యవస్థ మళ్ళీ అంటే అంత నమ్మకంగా ఎవరుంటారు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఏదన్నా కానీ ప్రభుత్వం తలుచుకుని మనం విద్యా వ్యవస్థ కోసము, విద్యాశాఖ కోసం ఇన్ని డబ్బులు పెడుతున్నాము, పిల్లలు ఎందుకు చేరట్లేదు అని ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళు అసలు? అరే మన మీద నమ్మకం లేదు అన్నప్పుడు నమ్మకం కలిగించుకోవాలనే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో తప్పు ఉంది. ఈ రాజకీయ నాయకుల్ని నిలదీయలేని చేతగానితనం ప్రజలది. రాజకీయ నాయకుల్లోనే ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. అవునమ్మా, ప్రభుత్వం. అవును, ఆ రాజకీయ నాయకుల్ని నిలదీయాలి కదా ప్రజలు. వాళ్ళకి బుద్ధి లేదు సరే, వీళ్ళు నిలదీయాలి కదా. ఇప్పుడు నేను ఎందుకు నిలదీస్తున్నా? అట్లా వీళ్ళు ఎందుకు నిలదీయరు మరి? ఇప్పుడు నీ హక్కు గురించి ఇప్పుడు ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారు. మీకు అవసరమైనప్పుడు మీరెందుకు అడగంది అమ్మాయినా పెట్టదు కదా? ప్రజలకే నమ్మకం లేదు ప్రభుత్వ వ్యవస్థల మీద. ప్రభుత్వాలు అంత దిగజారిపోయినాయి. గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు అసలు అభిమానాన్ని చూరగొనలేదు, నమ్మకాన్ని కలిగించలేదు. అందుకే ఇవాళ విద్యా వ్యవస్థ గురించి మనం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అసలు ఈ కార్పొరేట్ విద్యా విధానం ఎందుకు? అసలు మనకి స్కూళ్ళని స్ట్రెంగ్తన్ చేసుకుని, జూనియర్ కాలేజీలను స్ట్రెంగ్తన్ చేసుకొని, డిగ్రీ కాలేజీలను స్ట్రెంగ్తన్ చేసుకుంటే కొత్తగా జూనియర్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, కొత్తగా డిగ్రీ కాలేజీలు ఎన్ని వచ్చినాయి. ఉన్న స్కూళ్ళని, గవర్నమెంట్ స్కూళ్ళని తీసేయాలని చూస్తున్నారు. ఇదంతా విద్యా వ్యవస్థకి పట్టిన చెదలు అనుకోవాలి. అలాగే ప్రభుత్వానికి సంబంధించి మొన్న రీసెంట్గా టాయిలెట్స్ అవి బాగాలేదని, కొంచెం రూమ్ అడ్జస్ట్మెంట్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి ఆడపిల్లలంతా కంప్లైంట్ చేస్తే ఉమెన్ కమిషన్ చైర్మన్ నెరెల శారద వచ్చి విజిట్ చేశారు. కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అదే కాలేజ్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అయితే ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు హడావిడి చేయడం ఒక రకంగా ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కామ్ అయిపోవడం ఇంకొక రకంగా ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఒక స్టూడెంట్ చనిపోతే మొత్తానికి ప్రభుత్వం నుంచి ఒక మాట బయటికి రాకుండా ఉంటుంది. ప్రభుత్వాలకి బాధ్యత లేదు. ఈ ప్రభుత్వం లేదు, ఆ ప్రభుత్వం లేదు, బాధ్యత లేదు ప్రభుత్వాలకి. బాధ్యత ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది? అసలు కనీసం ఇప్పుడు నేరెళ్ళ శారద వెళ్ళి అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అని చెప్పి ఎత్తైనా చూపించింది కనీసం. ఇంతకుముందు అది కూడా లేదు. మనం పోల్చుకుంటా ఉంటే మనం ప్రతిసారి పోల్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి. ఎక్కడో ఒకళ్ళు కాస్త సామాజిక స్పృహుండో, లేకపోతే అరే నాకు ఒక పదవి ఉంది కదా, పదవికి న్యాయం చేయాలనో వెళ్ళి అడిగేవాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు నేరేళ్ళ శారద వెళ్ళలేదనుకోండి, ఆవిడని ఎవరు అడుగుతారు? అసలు నీకు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చాము, నువ్వేం చేసావు అని అడిగారా ఇంతకుముందు? ఇప్పుడు ఎలా ఉంది అంటే వేరే వాళ్ళు వీళ్ళని విమర్శించలేని స్థాయిలో వాళ్ళు పరిపాలన చేశారు. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా ఎలగబెడుతున్నారు. రేపు వచ్చే వాళ్ళని అధికారంలోకి మళ్ళీ మారితే గనక ఆ అధికార పార్టీలో ఉన్న వాళ్ళని వీళ్ళు మాట్లాడించాలి అంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వేం చేసి వచ్చావని అడుగుతారు. అందుకని ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా చాలా గుమ్మనగా ప్రశాంతంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు తప్పితే అసలు ఈ పిల్లలే రేపటి పౌరులు, ఈ దేశానికి సంపద లాంటి వాళ్ళు అని ఈ పిల్లల పట్ల ఏమైనా బాధ్యత ఉందా అంటే లేదు అని సమాధానం వస్తుంది. దీనికి సమూలమైన మార్పులు జరిగితే తప్పితే ఈ ఆత్మహత్యలు ఆగవు. కనీసం ప్రభుత్వం తరఫు నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించట్లేదు. మరి దీన్ని ఏమనాలి? దున్నపోతు మీద వర్షం కురుస్తుంది అనాలా, ఏమనాలి? మరి మన దౌర్భాగ్యం. మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. రైట్ మేడం. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక సినిమాలు రిలీజ్ అయినప్పుడు బేసిక్గా జనాలు ఎగబడిపోయి చూస్తూ ఉంటారు. అంటే తప్పు మనం ఇక్కడ ప్రజలది అనలేము, సినిమా వాళ్ళదని అనలేము, కానీ ఆ అభిమానం ఉంటుంది చూడండి, అభిమానానికి ఎప్పుడు కూడా వెలకట్టలేము. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పుష్ప 2కి సంబంధించి సంధ్యా థియేటర్కి హీరో వస్తున్న మాట మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంది. థియేటర్ యాజమాన్యానికి కానివ్వండి, లేకపోతే ఇటు పోలీసు వాళ్ళకి కానివ్వండి, ఇక్కడికి ఒక హీరో వస్తున్నాడు, కొంచెం తొక్కిసలాట అయ్యే అవకాశం ఉంటుందని ఇలాంటి ఒక మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా హీరో అక్కడికి వెళ్ళిపోవడం,
దాని తర్వాత వాళ్ళందరినీ అంటే వాళ్ళతో కూర్చొని సినిమా చూడటం, ఈ క్రమంలో ఒక తొక్కిసలాట జరిగినప్పుడు ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. కొడుకు చూస్తేనేమో వెంటిలేటర్ మీద ఉన్నాడు కిమ్స్ హాస్పిటల్లో, కూతురికి చూస్తే తల్లి లేకుండా అయిపోయింది, అక్కడ భర్తకి చూస్తే పెళ్ళం లేకుండా అయిపోయింది. మొత్తం కుటుంబం అంతా స్పాయిల్ అయిపోయినట్టే కదా ఇక్కడ. ఇప్పుడు కొడుకు కూడా రేపు పొద్దున బతుకుతాడో బతుకుడో అన్నది కూడా ఇక్కడ క్లారిటీగా కనపడుతుంది. ఈ క్రమంలో 2 రోజుల తర్వాత, సినిమా రిలీజ్ అయిన 2 రోజుల తర్వాత స్పందించి, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, నేను అసలు అనుకోలేదు నేను వెళ్ళిన సమయంలో ఇలా జరుగుతుందని, నా తరపు నుంచి నేను ఒక 25 లక్షలు ప్రకటిస్తున్నాను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం, మనం దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ కూడా అంతే, బాధ్యత రాయొచ్చు. ఈ సినిమాలు విపరీతమైన బడ్జెట్లో సినిమాలు తీయటం, ఈ విపరీతమైన బడ్జెట్లో సినిమాలు తీసి ఆ బడ్జెట్కు తగ్గట్టు తీసిన దానికి తగ్గట్టు రిజల్ట్ వస్తా రాదా, డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయా రావా, రాకపోతే ఏంటి, వస్తే ఏముంది ఎగురుకుంటే మళ్ళీ ఇంకో సినిమా రాకపోతే, మీరు అన్నారు చూడండి, రాకపోతే టికెట్ ప్రైస్ మీరు చెప్తే నమ్ముతారా? 1200, 1100 నుంచి 1200, 800, 3000 రూపాయలకి ఈ సినిమా టికెట్ ప్రైస్ పెంచారు. అసలు సామాన్యుడు చూస్తాడు అసలు? అదే కదా, వీళ్ళు వెళ్ళి బెనిఫిట్ షోలు 2 షోలు కోసం అని చెప్పి సినిమా టికెట్లకి పెంచుకుంటామని చెప్పి జీవో ఇమ్మని అడిగారు. మేము భారీ బడ్జెట్ సినిమా తీసామండి, దానికి మాకు గిట్టుబాటు అవ్వాలంటే మీరు రేట్లు పెంచాలి అని ఆంధ్రాలోనూ అడిగారు, ఇక్కడ అడిగారు. ఇద్దరు చక్కగా పెంచుకోండి మీ ఇష్టం అని చెప్పి తాంబూలాలు ఇచ్చాం, తను సావండి అని చెప్పి పంపించేశారు. పంపించేసేస్తే ఈ జనాలు కూడా అసలు రాత్రిపూట షోలకి అనుమతి ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అదే డే టైంలో అయితే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు, ఒకటి. రెండోది, ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడు. మామూలుగా అయితే చాలామందికి ఏంటంటే సంధ్యా థియేటర్లో సినిమా రిలీజ్ రోజున హీరో వెళ్ళి ఆ సినిమా చూస్తే ఆ సినిమా బాగా హిట్ అవుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తమే నమ్మకాలమయం, అవి మూఢ నమ్మకాలు అనుకోండి, ఇంకో నమ్మకాలు అనుకోండి. ఆ నమ్మకంలో భాగంగానే అల్లు అర్జున్ కూడా వచ్చాడు. వచ్చిన వాడు వెనకమాల బ్యాక్ డోర్ నుంచి వచ్చి కాసేపు థియేటర్లో కూర్చొని చూసేసి బ్యాక్ డోర్లోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇవాళ మనం ఇలా మాట్లాడుకోవటానికి ఉండేది కాదు, అసలు అవసరం లేదు, అవసరం లేదు. కానీ అతను ఫ్రంట్ డోర్ నుంచి వచ్చాడు. విపరీతమైన తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక తల్లి రేవతి అనే బహుశా ఆమె కొడుకుని రక్షించుకునే భాగంలో ఆమె చనిపోయినట్లు అనిపిస్తుంది చూడటానికి. ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం, దీన్ని అయితే ఎవరైనా సరే ఖండించి తీరవలసిందే. మరి అలాంటి దానికి 25 లక్షలు ఇవ్వడం ఏంటి అనేది మీ ప్రశ్న. అసలు ఇప్పుడు 25 లక్షలు కూడా ఇస్తాను అని అనలేదనుకోండి, అల్లు అర్జున్ని ఇవ్వమని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నాయా? శాసించగలరా అల్లు అర్జున్ని? పెనలైజ్ చేయగలరా అల్లు అర్జున్ని? నువ్వు తప్పు చేసావు, నీ వల్ల ఇలా జరిగింది అని మాట్లాడగలరా ఎవరైనా? అంత దమ్ము ధైర్యం ఉందా? వీళ్ళందరూ మళ్ళీ ఈ రాజకీయ నాయకులందరూ, అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు ఉన్న వాళ్ళందరి మీద ఆధారపడే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అలాంటప్పుడు చూసి అల్లు అర్జున్తో ఎందుకు తగాదా పెట్టుకోరు. ఇక్కడ అల్లు అర్జున్ చేసిన తప్పు, అంత భారీ బడ్జెట్ సినిమా తీసి దానికి డబ్బులన్నీ తిరిగి వస్తాయో రావో అనే ఒక అభద్రతా భావంలో నా ఫేస్ చూపించాలి, నేను అక్కడ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. అక్కడికి వస్తే అనుకున్నంత అయ్యింది, తొక్కిసలాట అయింది, ఆవిడ చనిపోయింది, ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇలా జరగడానికి మనం కారణాలు చూసుకుంటే ప్రభుత్వ వైఫల్యం, వ్యక్తిగతంగా వ్యక్తుల యొక్క వాళ్ళకి సినిమా యాక్టర్ల మీద ఉన్న ఆరాధన భావం, ఆ పరాధీనత ఉంది చూసారా, అది వాళ్ళు చావటానికి అదే కారణం. అల్లు అర్జున్ వచ్చాడు, తొక్కిసలాట అయింది, చనిపోయింది అనే దానికంటే కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత చిన్న పిల్లల్ని తీసుకొని అర్ధరాత్రి ఆ టైంలో సినిమాకి రావాల్సిన అవసరం ఏంటి? ఇది మనం ఆ టైంలో ఎవరన్నా బ్యాచులర్స్ కావచ్చు, ఇంకొకళ్ళు అంటే నేను అదే అన్నాను, అభిమానం ఎప్పుడు వెలకట్టలేంది. అభిమానము కాదు ఇక్కడ, అభిమానం వెర్రి తలలు వేసింది. ఇప్పుడు 25 లక్షలు ఇమ్మంటే ఇవ్వను అంటే అసలు ఏ డబ్బు మాట ఎత్తకపోతే కూడా అల్లు అర్జున్ చేయగలిగింది ఏమీ లేదు.
ఇప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఇంకోటి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. అలాగే అత్యాచారాలు జరిగిన వాళ్ళకి డబ్బులు ప్రకటిస్తూ ఉంటారు. అంటే అవన్నీ తిరిగి వచ్చేస్తాయి ఆ డబ్బులతోటి? కాదు కదా. ఇప్పుడు అతను భార్య చనిపోయిన దుఃఖంలో ఉంటాడు. అతని ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అని తెలిసింది. అతను మరి ఈ దుఃఖంలో పని చేసుకోగలడా లేదా, ఆ పిల్లని సాకగలడా లేదా అనే ఉద్దేశంతో అతను కొంచెం బాధ్యతగా ఫీల్ అయ్యి మరి పశ్చాత్తాపంతో కూడిన బాధ కావచ్చు, భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, ఏదన్నా కానీ ఒక 25 లక్షలు ఇస్తాను అని చెప్పాడు. చెప్తే అసలు ఇది కూడా చెప్పకుండా ఉన్న వాళ్ళని చూస్తున్నాం మనం, రాజకీయ నాయకుల్ని, బాధ్యతారహితంగా ఉండే రాజకీయ నాయకుల్ని. వాళ్ళతో పోలిస్తే అల్లు అర్జున్ బెటరే అనిపిస్తున్నాడు. ఇక్కడ ఏ ఒక్కళ్ళది పూర్తిగా వీళ్ళ వల్లే ఇది జరిగింది అనడానికి లేదు ఈ ఘటనలో. అసలు అంత చిన్నపిల్లల్ని తీసుకుని ఆ టైంలో ఆ సినిమా చూడకపోతే నష్టమేం లేదు. పొద్దున్నే 9 గంటలకు ఒక షో ఉంది, 12ంటికి ఒక షో ఉంది, 4 గంటలకు ఒక షో ఉంది, 8ంటికి ఒక షో ఉంది, 11ంటికి ఒక షో ఉంది. ఆ ఫస్ట్ రోజే చూడాలి అనే ఒక ఉద్దేశం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ డే కూడా కాదు, బెనిఫిట్ షో. బెనిఫిట్ షో అంటే మీరు బెనిఫిట్ షో అని కూడా అనొద్దు. అది డబ్బులు పిండే షో, అది బెనిఫిట్ షో కాదు. అది బెనిఫిట్ షో అంటే దేనికి వేస్తారంటే ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమానికి విరాళం ఇవ్వటం కోసం వేసే షోని బెనిఫిట్ షో అంటారు. అది బెనిఫిట్ షో కాదు, అది డబ్బులు పిండే షో. అది ఆ 2 షోలకి 1200 టికెట్ మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది. మాకు జిఎస్టీ వస్తుంది, ఇంకేంటి, మీరు పిండుకునేది మీరు పిండుకోండి, మేము పిండుకునేది మేము పిండుకుంటాము అని ఆ అర్ధరాత్రి షోలు వేయటమే తప్పితే అసలు అర్ధరాత్రి షోలు వేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మళ్ళీ అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డెసిషన్ ఏంటంటే ఇంకా బెనిఫిట్ షోస్ ఉండవు, ఇవ్వం, పర్మిషన్స్ ఇవ్వమని. నష్టమేమి లేదు. ఇప్పుడు ఏం పోయింది? అర్ధరాత్రి షోలు లేకపోతే కొంపలు అంటుకుపోతాయా? ఏమైనా భూమి ఆగిపోతుందా? లేకపోతే సాయంత్రం స్కైలాబ్ పడుతుందా? ఈ సినిమా చూడకపోతే చచ్చిపోతామా? చెప్పండి. ఎందుకంత పడి వెళ్ళాలి? ఎంత అభిమానం ఉంటే మటుకు? అభిమానం వెరితలలు వేయకపోతే? అందుకని ఇదేదో స్వాతంత్రోద్యమంలోనో లేకపోతే ఇంకోటో ఉద్యమాల్లోనో ప్రాణాలు పోగొట్టుకోవటం కాదు. ఒక సినిమా చూడటం కోసం వచ్చి ప్రాణం పోగొట్టుకోవటము అంటే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత బాధ్యతగానే నేను ఫీల్ అవుతున్నా. అలాగే ప్రభుత్వాలు సరైన ఏర్పాట్లు చేయకపోవటం, అలాగే అల్లు అర్జును ఆ టైంలో రావటం బయటికి సరైన బందోబస్తు లేకుండా, పోలీసులకి ఇంకా లా అండ్ ఆర్డర్ అంటే ఇది ఒక్కటేనా పని? నాకు అర్థం కాదు. అందుకని ఈ విషయంలో నేను జరిగిన దానికి అల్లు అర్జున్ ఎంత పాత్ర ఉందో, ప్రభుత్వానికి ఎంత పాత్ర ఉందో, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా అంతే పాత్ర ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. మనం అంటూ ఉన్న తర్వాతే కదా సినిమా చూస్తామా డ్రామా చూస్తామా అనేది. అసలు అర్ధరాత్రి సినిమా చూడాల్సిన అవసరం ఏంటి? ఇంక ఈ 2 షోలు తప్పితే అసలు సినిమా లేదు అనేం లేదు కదా. వస్తానే తెల్లారి పొద్దున్నే షోలు స్టార్ట్ అవుతున్నాయి కదా. మనకేంటి అంటే నా అభిమానం ఎంత అని చూపించుకోవాలి అంటే ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూస్తేనే నాకు అభిమానం ఉన్నట్లు అనే ఒక వ్యామోహం ఉంది చూసారా, అదే వాళ్ళ ప్రాణం తీసింది. పిల్లవాడు అడిగితే మట్టుకు ఇంకోటి అడుగుతాడు, చేస్తారా? అలవిగాంధి అడుగుతాడు, చేస్తారా? ఇవాళ ఒక చిన్న కుటుంబము 4,000 పెట్టి 5,000 పెట్టి సినిమా చూడాలి అంటే ఏదో ఒకటి వాళ్ళు తగ్గించుకుంటేనే ఈ సినిమా చూడగలుగుతారు. అవును. ఏమంత తగ్గించుకుని సినిమాలు చూడాల్సినంత కక్కుర్తి ఏమొచ్చింది మీకు? ఇంత బానిసత్వం దేనికి? సినిమా హీరోలు అంటే ఇంత మోజు దేనికి? నేను అది ప్రశ్నిస్తున్నా. ఈవెన్ అంటే నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ఇక్కడ కొంతమంది సినిమా హీరోల ఫ్యాన్స్ కూడా వెర్రెక్కిపోయి పిచ్చెక్కిపోయి మరి ఆ టైంకి థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి అంటే దాన్ని పొద్దున్నుంచినే తిరుగుతున్నారంట. నేను ఆ థియేటర్ల దగ్గర ఎలా ఉంది ఏంటి అని వాకప్ చేస్తే అసలు పొద్దున్నుంచినే అక్కడక్కడ తిరుగుతున్నారంట. అలాగే ఈ ఫ్యాన్స్ వార్ ఒకటి ఉంటుంది బేసిక్గా. అంటే ఈ సినిమా గురించి పర్టికులర్గా చూస్తే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన విధానమైన ఒక
ఒక రైవలరీ, ఒక శత్రుత్వం అయితే మొన్న ఎలక్షన్స్ అప్పటి నుంచి అది పెంచి పోషిస్తూ వస్తున్నారు. ఈ పెంచి పోషించడానికి నాగబాబు కూడా ఒక కారణం. ఆయన మధ్యలో ఇదేదోనో ఈ ఈ అగ్గి అంటే ఆర్తం. ఎవరు తప్పు అనుకోవచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోవచ్చు? నా ఉద్దేశంలో మటుకు ఈ విషయంలో అల్లు అర్జున్ మీద ఇంత కత్తి కట్టడం కరెక్ట్ కాదు. అతనికి నచ్చిన పార్టీ అతనికి సపోర్ట్ ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. మీకే సపోర్ట్ ఇవ్వాలని ఎక్కడుంది? అంటే ఇదంతా నియంతృత్వమా? ఎందుకు ఇంత నియంతృత్వం? కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఏంటి కుటుంబం? ఏంటి కుటుంబం? పవన్ కళ్యాణ్ మీ మేనత్తకు మరిది అయినంత మాత్రాన మీరు అతన్ని ఇష్టపడాలని కానీ అతన్ని సపోర్ట్ చేయాలని కానీ ఎక్కడైనా రాసి పెట్టుందా? కుటుంబంలో నుంచి అంత పెద్ద వ్యక్తి ఇప్పుడు పొజిషన్లోకి వెళ్తున్నాడు అంటే మినిమం కుటుంబం అంతా సపోర్ట్ చేయాలి అనేది కూడా ఉంటుంది. అసలు ఈ కుటుంబం ఆ కుటుంబం వేరు. నేను చెప్తుంది అది. ఓకే, మెగా కుటుంబం అంటే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు. అసలు అల్లు అర్జున్కి ఏంటి సంబంధం ఆ కుటుంబంతో? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా కలగాపులగం చేసేస్తున్నారు? అతనికి ఒక వ్యక్తిత్వం లేదా? అతనికి ఒక స్వతంత్రం లేదా? ఎందుకు పవన్ కళ్యాణ్ని నెత్తిన పెట్టుకోవాలి చెప్పండి? ఇవాళ ఏ భర్త చెప్తేనో భార్య ఓటేస్తుందా? లేదు. ఏ తండ్రి చెప్తేనో కొడుకు ఓటేస్తున్నాడా? ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది ఉంది కదా. మరి అల్లు అర్జున్ కూడా తన ఇండివిజువాలిటీ ప్రకారం తను ఉన్నాడు. అతన్ని ఎలా తప్పు పడతారు మీరు? అతనికి ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? స్వతంత్రం లేదా? అసలు మీరు ఇలా కత్తి కట్టడం వల్లనే, మీరు ఈ విధంగా ఇలాంటి ఒక యుద్ధ వాతావరణం తీసుకురావటం వల్లనే అభిమానుల మధ్యలో ఎక్కడో వీళ్ళు ఒక భయానికి, ఇన్సెక్యూరిటీకి లోనయ్యే అల్లు అర్జున్ వాళ్ళు అతిగా ప్రచారం చేసుకోవటం, ప్రమోషన్స్ ఎక్కువ చేసుకోవటము, ఏమైనా సరే కలెక్షన్స్ రాబట్టాలి అనుకోవటము, ఆ పిండాలి అని అనుకోవటంతోనే ఇంత దరిద్రం జరిగింది నన్ను అడిగితే, నా ఉద్దేశంలో. అసలు రాత్రిపూట షోలు ఎప్పుడైనా చూసారా మీరు? 6ంటికి స్టార్ట్ అవుతాయి షోలు మహా అయితే. అర్ధరాత్రి షో ఏంటండి? బెనిఫిట్ షోస్. అదే బెనిఫిట్ షోస్. ఎవరికి బెనిఫిట్? మిమ్మల్ని ఎవడు తీయమన్నాడు అంత బడ్జెట్తో సినిమాలు? అంటే ప్రేక్షకుడు జేబులోకి చేయబెట్టి మరి. అంటే తప్పు లేదేమో కదా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ తెలుగు అనే వర్డ్ ఇప్పుడు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి తీసుకెళ్తున్నాడంటే అది మామూలు విషయం కాదు కదా. ఏంటి తెలుగు సినిమా రేంజ్ని అమాంతం పెంచినట్టే కదా అది. అసలు కాదు, తెలుగు సినిమా రేంజ్ పెంచుకోవటము అంటే ఒక అభ్యుదయకరమైన సినిమాలు తీయటమో, ఒక ఆదర్శప్రాయమైన సినిమాలు తీయటమో, ఒక మెసేజ్ ఓరియంటెడ్వి తీయడమో చెయ్యాలి తప్పితే, పుష్ప సినిమా తీసి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాము అంటే ఏంటి అన్నట్టు నాకు అర్థం కాదు. ఏమున్నాయి? ఏ టెక్నికల్ వాల్యూస్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు చెప్పండి? మీరు బడ్జెట్ పెంచుకున్నారు, 3 సంవత్సరాలు సినిమా తీసి అన్ని భాషల్లో విడుదల చేసి, ఎన్ని భాషలు? అది మీ ఓపిక, మీ వ్యాపారం, మీ ఇష్టం. మీకోసం మీరు వ్యాపారం చేసుకొని ఎవరిని బాధ్యులను చేస్తారు? దీనికి ఎవరి కోసం చేశారు? ఇప్పుడు లాభాలు వస్తే ఎవరు తింటారు చెప్పండి? అయ్యో పాపం 1200 పెట్టి టికెట్ కొనుక్కున్నారే అని చెప్పి వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా వెనక్కి? రేపు డబ్బులు వస్తే అసలు ఇంత చొక్కాలు చించుకునే అభిమానులు అర్ధరాత్రి చల్లోసి వచ్చి 1200 పెట్టి టికెట్ కొనుక్కునే చూసేంత పిచ్చి జనాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపించాలి. అసలు వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపించాలి. ఇంత అభిమానం చూపిస్తున్నారు అంటే. ట్రూ మీరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చెప్పేటువంటి మాటలు మీరు లేకపోతే ఈ రోజు నేను లేను అని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఉండను అని చెప్తారు. కథలు ఇట్లాగే చెప్తారు. అవును. అందుకని ఒక హైప్ క్రియేట్ చేస్తాను, ఒక ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా నిర్మాతలు చేసింది తప్పంతా. ఇది చిత్రం యూనిట్ వాళ్ళు చేసింది తప్పు. అందుకని చెప్పి అతను అల్లు అర్జును ఆయన ఆస్తులన్నీ రాసివ్వలేదేంటి?
లేదంటే అంటే ఇంకోటి. జనసేన పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత అన్నటువంటి మాట ఏంటంటే, నువ్వైతే 300 కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకోవచ్చు కానీ, మార్కెటింగ్ చేసుకోవచ్చు కానీ, నువ్వు చనిపోతే ఇచ్చేది మాత్రం 25 లక్షలను ముష్టేస్తున్నావా ఆ కుటుంబానికి అన్నటువంటి మాట కూడా అనడం అంటే ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. కరెక్టే. నేను కాకపోతే కాశీ దాకా దేకమన్నాడంటే ఎవరో అట్లాగే చెప్తారు ఎవరైనా. 300 కోట్లు తీసుకున్నాడంటే 300 కోట్లు ఈ రోజు ఇచ్చేశారు అల్లు అర్జున్కి. అల్లు అర్జున్ 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కష్టపడి వచ్చాడు, ఈ దశకు వచ్చాడు. కోర్స్ అభిమానులు చూస్తేనే వచ్చాడు, కాదని ఎవరు అనట్లా. అందుకే 25 లక్షలు ఇస్తున్నాడు. లెక్క కట్టడం కరెక్ట్ కాదు. నేను ఈ కుటుంబానికి బాసటగా ఉన్నాను అని చెప్పదలుచుకున్నాడు అతను ఒక బాధ్యత తీసుకున్నాడు అనుకుంటున్నాను నేను. తీసుకోకపోతే ఏం చేస్తారు అసలు? ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలు ఎందుకు వేశారు చెప్పండి? ఇన్ని మాట్లాడేవాళ్ళు ఎందుకు అనుమతి ఇచ్చారు? అనుమతి ఇవ్వమని మీ యూనిట్ ఎందుకు వెళ్ళింది? అందుకని ఇవన్నీ ఇత్తు ముందా చెట్టు ముందా అనే డిస్కషన్లోకి వెళ్ళే కంటే కూడా లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి. నేనంటూ జనాల్లోకి వెళ్తే అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతాయేమోనని ఒక హీరో ఆలోచించగలగాలి. నేనంటూ ఈ రాత్రిపూట ఆ సినిమాకి వెళ్తే నాకేమన్నా అయితే నా కుటుంబం ఏంటి అని చెప్పి ఆలోచించుకోవాలి సగటు ప్రేక్షకుడు కూడా. ఎవ్వరూ ఆలోచించుకోకుండా మీరు నేనే గొంతులు చించుకుంటే ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ మారవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులు ఎవరైతే అనుకుంటున్నారో ఈ జన సైనికులు వీళ్ళు నీకైతే 300 కోట్లు వాళ్ళకైతే 25 లక్షలు అంటే ఏంటి అన్నట్టు? అంటే మీరు చెప్పండి పోనీ ఎంత ఇస్తే కరెక్ట్? మనం వెలకట్టలేం దానికి కదా. ఒక ప్రాణానికి డబ్బుతో ఎప్పుడు వెలకట్టలేం కదా. ఇప్పుడు ఒక రోడ్ యాక్సిడెంట్ జరుగుతుందమ్మా, నాకు ఎంతో కొంత తోచింది కాబట్టి నేను ఇస్తాను అంతే. అదే రోడ్ యాక్సిడెంట్ జరిగింది, గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తానంటది. లేదు ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో అతను 10 లక్షలు ఇస్తాను అంటాడు. అంటే 10 లక్షలైనా విలువ అంటే విలువ ఎంతో చెప్పండి పోనీ. ఎలా లెక్క కట్టగలుగుతారు? హ్యూమన్ లైఫ్ వాల్యూని ఎవరు లెక్క కడతారు? అది వాల్యుబుల్. అందుకని ఇవన్నీ మానేసి వ్యక్తులుగా అభిమానం ఉంటే మీ మనసులో ఉంచుకోండి. మీ ప్రాణాలకు తెగించి చేయాల్సినంత త్యాగాలు అయితే అవసరం లేదు ఒక సినిమా చూడటం కోసం. అలాగే వీళ్ళు వచ్చారు ఇంతే చాలు మూవీ వాళ్ళు బెనిఫిట్ షోలకి టికెట్లు ఎంత రేట్లైనా పెంచుకొని వాళ్ళు పీలుస్తామంటే పీల్చుకొని ఇచ్చేటట్లు ఇచ్చిన ప్రభుత్వాలది కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా వెళ్ళిన అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరిది భాగస్వామ్యం ఉంది దీంట్లో, ఏ ఒక్కరిది అంటానికి లేదు. అందుకని ఎవ్వరికి వాళ్ళు నా తప్పు ఎంత ఉంది అని ఆలోచించుకోగలగాలి. అంతేగాని పక్కోడికి తప్పు అని చెప్పి పక్కోడు ఇంక చూడటం కాదు. నా దృష్టిలో అయితే ఇది సంగతి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.